హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ నేను స్వీట్ బూందీ అండ్ బూందీ లడ్డు ఒకటి ప్రిపేర్ చేస్తున్నానండి, స్వీట్ సంబంధించి. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. సో ఎలాగో క్వారంటైన్ కాబట్టి ఇంట్లో ఇట్లా వెరైటీగా ట్రై చేసుకొని తింటే బాగుంటుంది. టైం కూడా ఎలాగో ఉంటుంది కాబట్టి అందరూ టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇంట్లోనే. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఒక కడాయి పెట్టుకున్నాను, ఒక 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. సో నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఫ్రై చేసుకుందాము. సో ఒక 1/2 కప్ వరకు కిస్మిస్ ఉంటాయి కదండి, సో అవి ఫ్రై చేసుకుంటున్నాను నేను. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అండి. ఫ్రై అయిపోయినాయి కిస్మిస్ అనేవి. సో అందులోనే క్యాష్యూస్ యాడ్ చేసుకున్నాను, అవి కూడా ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. రెసిపీ అనేది మనకి కరెక్ట్గా రావాలి అంటే ఫ్లేమ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో షుగర్ యాడ్ చేసుకున్నాను అండి. అదే బాండీలో 2 కప్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను నేను. సో కొంచెం అది పాకం రావాలండి, కొంచెం థిక్గానే పాకం అనేది రావాలి. సో ఇది పాకం రెడీ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. సో ఒక బౌల్ తీసుకున్నానండి, అందులో శనగపిండి 2 కప్స్ వరకు తీసుకున్నాం, బేసన్ పౌడర్, ఫుడ్ కలర్ అండి, ఎల్లో కలర్ కొంచెం చిటికెడు యాడ్ చేసుకున్నాను. అండ్ వాటరు ఒక 1 కప్పు యాడ్ చేసుకున్నాను. అండ్ బేకింగ్ సోడా ఉంటుంది కదండి, సో అది కొంచెం యాడ్ చేసుకున్నాను. సో వాటర్ అనేది కొంచెం చూసి యాడ్ చేసుకుంటూ ఉండాలండి. మనకి 2 కప్స్ ఆఫ్ శనగపిండికి 2 కప్స్ వాటర్ ఈజీగా పడుతుంది. సో మనకి పాకం కూడా రెడీ అయిపోయిందండి, చూడండి పాకం వచ్చేసింది. నేను ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నానండి వేరే కడాయిలో. బూందీ గరిటె అండి అది. సో అది దాంతోపాటు బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాం కదండి శనగపిండిది. సో బూందీ లాగా వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా చూసి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉండాలండి బూందీకి. వితిన్ 10 సెకండ్స్లో బూందీ రెడీ అయిపోతుంది. లడ్డు కాబట్టి మనకి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. వితిన్ 10 సెకండ్స్లో అవన్నీ మనం తీసేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లడ్డూకి మాత్రం ఫ్లేమ్ అనేది. సో 2 గరిటెలు వేసుకుంటే గుంట గరిటెతో సరిపోతుంది మనకి. అతుక్కోకుండా విడివిడిగా వస్తాయండి ఒక్కొక్కటి. బూందీ అనేది మనకి కరెక్ట్గా వచ్చింది. మనం బూందీ గరిటెతోనే వేసుకున్నాం కాబట్టి సో కరెక్ట్గానే వస్తుంది. సిరప్ ఉంది కదండి, సో షుగర్ది అది వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను నేను, చల్లారాక కొంచెం. సో బూందీ రెడీ చేసుకున్నాం కదండి, అది యాడ్ చేసుకుందాము. ఇలాచీ పౌడర్ ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా, కొంచెం 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నా, మిగతాది కూడా కలుపుకున్నా. అండ్ జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని వుడెన్ స్టిక్తో కలుపుకోవాలండి. స్టీల్ది వద్దు, అవి లేకపోతే విరిగిపోతూ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్వీట్ అంతా దానికి పట్టేటట్టుగా, అబ్జర్వ్ చేసుకునేటట్టుగా బూందీ మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి.
ఆ సిరప్ అంతా బూందీకి పట్టేటట్టు. సో అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుంటే సిరప్ అంతా బూందీ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. సో బూందీ స్వీట్ అంటారు కదా, సో అది నేను ప్లేట్లోకి విడిగా తీసుకున్నానండి. చాలా బాగుంది. ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ కూడా వేసుకున్నాం కాబట్టి నెయ్యి చాలా బాగుంది. స్వీట్ అనేది బాగా కుదిరింది. స్మెల్ అనేది సూపర్గా ఉంది. నెయ్యి అండ్ ఇలాచీ ఉంది కాబట్టి. సో ఇది బూందీ స్వీట్ అండి. సో నెక్స్ట్ మనం లడ్డూస్ ప్రిపేర్ చేసుకున్నాము. ఆఫ్టర్ 5 మినిట్స్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది బూందీ. సో మెల్లిగా మనం లడ్డూలాగా రౌండ్గా చుట్టుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. బూందీ రావట్లేదని కంగారు పడకుండా ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేస్తే అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనకి సిరప్ అంతా. సో తర్వాత మనం రౌండ్ షేప్లో చేసుకుంటే సరిపోతుందండి. అట్లాగా క్వారంటైన్ కాబట్టి ఇంట్లో టైం ఉంటుంది కాబట్టి ఇట్లా రెడీగా చేసుకుంటే బాగుంటుంది. ఫ్యామిలీ కూడా టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగా కుదిరింది లడ్డు అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనిముత్యాలు.